హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరెంతగానో ఆదరిస్తున్న ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ చిన్న చేపల బెత్తల ఫ్రై. వీటిని కర్రీగా కూడా వండుకుంటారు, చాలా బాగుంటుంది. కానీ పిల్లలు తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అందుకే ఇలా ఫ్రై చేసి పెట్టండి, ఈజీగా తినేస్తారు. అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్స్గా ఉల్లిపాయ ముక్కలతో నిమ్మరసం వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు పప్పు, సాంబార్, రసం, పెరుగు చట్నీ, మజ్జిగ చారు, టమాటా చారు వీటిల్లో కూడా నంజుకోవడానికి ఎంత బాగుంటాయంటే అసలు మాటల్లో చెప్పలేమంటే నమ్మండి, అంత బాగుంటాయి. మరి కరకరలాడే చేపల ఫ్రై మీరు చేసుకుని తినండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. రండి వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను చిన్న చేపలు తీసుకున్నానండి. వీటిని బెత్తులు అంటారు, ఏరియాని బట్టి పిలుస్తూ ఉంటారు, రకరకాల పేర్లు పెట్టి. ఇక్కడ వండుకోవడం అయితే చాలా ఈజీయే, కానీ రెడీ చేసుకుని ఫ్రై చేసుకోవడం ఈజీయే, కానీ వీటిని క్లీన్ చేసుకోవడమే కొంచెం కష్టపడాలి. కానీ నీట్గా క్లీన్ చేసు 1-4 సార్లు శుభ్రపరచుకోవాలండి. మీకు నేను క్లీన్ చేసి మరీ చూపిస్తున్నాను. అంతేకాదు వీటిని ఇంకా క్లీన్ చేసుకోవాల్సింది ఉంది, అది మీకు ఇప్పుడు చూపిస్తాను. పెద్ద చేపల కంటే చిన్న చేపలు కొద్ది నీసువాసన ఎక్కువగా వస్తాయండి. అలాంటప్పుడు మనం పలచటి మజ్జిగ తీసుకుని అందులో కానీ క్లీన్ చేస్తే అసలు నీసువాసన అంటూ లేకుండా బాగా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా పలచటి మజ్జిగ తీసుకుని ఇందులో ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులోకి చేపలన్నీ కూడా వేసేసుకుని ముందుగా మనం ఉప్పు వేసుకుని ఒకసారి నేను క్లీన్ చేసి పెట్టానండి. మళ్ళీ తర్వాత లాస్ట్లో ఈ మజ్జిగ పోసి కూడా ఒకసారి క్లీన్ చేస్తే అసలు నీసువాసన అంటూ లేకుండా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా ఒకసారి కడిగేసి మనం వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా కడుక్కుని ఒక బౌల్లోకి వేసేసుకుని మరొకసారి మంచి వాటర్తో ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాష్ చేసుకున్నాం, మంచి వాటర్తో వాష్ చేసుకుని వీటిల్లో ఒక జాలీలోకి వేసుకుంటే ఆ వాటర్ అంతా కూడా కిందకి వచ్చేస్తుందండి. అందుకని ఒక జాలీ లాంటివి తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటాం కదా, ఎక్కడ కూడా వాటర్ అనేది ఉండకూడదు, బాగా డ్రై అయిపోవాలి. వాటర్ అంతా కూడా కిందకి వచ్చేసేటట్టుగా ఇట్లా జాలీలో వేసుకుంటే ఆ వాటర్ అంతా కూడా కిందకి దిగిపోతుంది. ఇంకా కడగాల్సిన అవసరం లేదు, చాలా బాగా క్లీన్ అయిపోయాయి. ఈ విధంగా కడుక్కుంటే బాగుంటాయి. వీటిని 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. చేపలు డ్రై అయ్యేలోపు ఈలోపు మనం పేస్ట్ రెడీ చేసుకుందామండి. దానికోసం 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా కసూరి మెంతి కొంచెం నలిపి వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుందండి అది వేస్తే, అందుకే వేసుకోండి. 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ ఎందుకంటే చేప ముక్క విడిపోకుండా మనం పేస్ట్ అనేది పట్టి ఉండడానికి కోసం వేస్తున్నాము. 1 స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మకాయ బద్ద, కొంచెం పులుపు కోసం 1 బద్ద అయితే సరిపోతుంది, అది కూడా పిండికి వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయకూడదండి. డ్రైగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, ఇప్పుడైతే మనం ఆయిల్ యూజ్ చేసుకోవాలి. మనం ఎంతైతే గ్రేవీగా వస్తుందో పేస్ట్ అనేది రెడీ అవుతుందో అప్పటి వరకు మనం 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ ఆయిల్ పడుతుంది. ఎంతైతే అవసరపడుతుందో అంత ఆయిల్ వేసి కలుపుకోవాలి, పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. వాటర్ అనేది అసలు వాడకూడదు. ఈ విధంగా మనం ఆయిల్ వేసి ఈ విధంగా పేస్ట్ లాగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం ఆయిలే వేసామండి, ఏమీ లేదు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా చేపలన్నిటిని కూడా వీటన్నిటిని పట్టించేద్దాము. ఈ విధంగా చేప ముక్కలు ఇందులో వేసేసుకుని మనం ఈ మసాలా పేస్ట్ అంతా కూడా చేపలకు పట్టించేయాలి. చూడండి, ఈ విధంగా పట్టించేసుకుంటే మనం చేప ముక్కకి పట్టేసి ఉంటుంది. కార్న్ఫ్లోర్ వేసాం కదా, ఆ పేస్ట్ కూడా విడిపోకుండా ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా గట్టిగా పట్టి ఉంటుంది. ఏం చేపకు ఆ చేప చక్కగా డ్రై అవుతుంది. మనం డీప్ ఫ్రై చేయట్లేదు, నార్మల్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కనుక మనం పేస్ట్ రెడీ చేసుకుని చేపలకు పట్టిస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మసాలా పేస్ట్ అంతా కూడా ఈ చేపలకు పట్టించేయాలి. చూడండి, చిన్న చేపలు కదా, టైం తీసుకుని కొద్ది నిదానంగా మసాలా అవి పట్టించుకుని ఓపికగా చేసుకుంటే చాలా ఈజీగానే చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వీటైన తర్వాత 4 నుంచి 5 గిన్నెలు ఆయిల్ పోసుకోవాలండి. ఎందుకంటే చేపలన్నీ కూడా మనకు ఫ్రై అవ్వాలి కదా,
అందుకని మనం 4 నుంచి 5 వరకు గిన్నె నూనె పోసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేపలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసేసుకోవాలి. ఒకదానికొకటి అతుక్కుపోకుండా విడివిడిగా వేసుకోవాలి, దగ్గరగా కాకుండా. ఇలా ప్యాన్ అంతా ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకోవాలి. ఈ విధంగా చేపలన్నీ కూడా ప్యాన్లో పట్టేంత వరకు వేసేసుకున్న తర్వాత ఒకేసారి తిప్పకూడదండి. మొత్తం ఫ్రై అయ్యేంత వరకు, ఒకవైపు ఫ్రై అయ్యేంత వరకు కూడా తిప్పకుండా ఉండాలి. స్టవ్ని ఎక్కడ హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి తొందరగా మాడిపోయే అవకాశం ఉంది. లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. వీటిని ఇలా వదిలేసేద్దామండి. ఎక్కడ మూత పెట్టొద్దు, మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే ఉడికిపోతుంది కానీ ఫ్రై అవ్వదు. అందుకని మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చక్కగా కిందంతా కూడా వేగిపోయింది గోల్డెన్ కలర్లో. ఇక రెండో వైపుకి మనం టాస్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక ఫోక్ సహాయంతో మనం తీసుకున్నాలి. రెండో వైపు కూడా మనం తిప్పుకుంటే రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం రెండో వైపు తిప్పుకోవాలి. అన్నీ కూడా తిప్పుకోవాలండి. రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అవ్వాలి కాబట్టి నిదానంగా తిప్పుకుంటే అవి కూడా ఒక 5 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి. చూడండి, అన్నీ కూడా మనం నిదానంగా ఒక్కొక్కటే తిప్పుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా రెండో వైపుకి తిప్పి పెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాల లోపే మనకి ఫ్రై అయిపోతాయండి. బాగా ఎక్కువగా ఫ్రై అవ్వకపోయినా పర్వాలేదు, చిన్న చేపలే కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి 5 నిమిషాల్లో. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత రెండో వైపు కూడా మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయండి. చక్కగా కరకరలాడుతూ ఉన్నాయి, చక్కగా ఫ్రై అయిపోయాయి రెండు వైపులా కూడా. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్యాన్లో నుంచి ఆ ఏగిపోయిన చేపలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని, ఇక మిగతా ఆయిల్ ఉంటుంది కదా, అందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలతో నంచుకుంటే చాలా బాగుంటాయి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఏగిపోయిన పచ్చిమిరపకాయల చిలికల్ని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఫ్లేవర్కి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చిన్న చేపల ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఏ విధంగా తినాలో చూపిస్తాను. ఎలా పడితే అలా తినకూడదు, ఏ విధంగా తింటే నోటికి రుచి అనిపిస్తుందో ఆ విధంగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఒక 4-5 ఉల్లిపాయలు రౌండ్ షేప్లో ఇలాగా కట్ చేసుకుని రింగుల్లాగా వాటి మీద ఇలా 2 చేపలు పెట్టుకోవాలండి. మొత్తం కూడా ఇలా పెట్టుకుని దాటి మీద నిమ్మకాయ పిండుకు తింటే అబ్బా అదిరిపోతుందండి. ఆ టేస్ట్ ఇంకా మర్చిపోలేరు మీరు. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు వీటిపైన నిమ్మరసం పెట్టుకుని ఈ విధంగా పిండుకు తింటేనండి అబ్బా ఆ టేస్ట్ వేరండి. ఎప్పుడైనా తిన్నారా మీరు? లేకపోతే తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఆ టేస్ట్ ఏంటో మీకు తెలుస్తుంది. చూస్తే కాదండి, తింటే కదా ఆ టేస్ట్ ఏంటో తెలిసేది. ఈ విధంగా ఒకేసారి నోట్లో పెట్టుకుని తింటా ఉంటే అబ్బా ఆ టేస్ట్ వేరండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. అంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.